హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ములు. ఈరోజు వీడియోలో ఇంట్లోనే మేక్ ఓవర్ చేసుకున్న జిమ్ అండ్ ఫ్యామిలీతో మా ఫస్ట్ డే అవుట్ రెండు చూడాలి కదా. వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ గరాజ్ క్లీన్ చేస్తున్న చూపించా కదా. ఇక్కడ ఒక సైడ్కి జిమ్ సెట్ చేసుకుందామని చెప్పి ఇక్కడివి అటు సైడ్ షిఫ్ట్ చేసామన్నమాట. ఇప్పుడు నేను చూపించే కార్నర్కి మా కిచెన్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఈ ఏరియాని ఒక్కటే జిమ్ ఏరియా చేద్దామని అనుకున్నాం. ఇప్పుడే హడావిడిగా అన్నీ కొనేసి ఇప్పుడే మొత్తం సెటప్ చేయాలని ఏమి అనుకోవట్లేదు. మా కన్సిస్టెన్సీ చూసి ఒక్కొక్కటి కొనాలి అని అనుకుంటున్నాం. నార్మల్గా సుధీర్ బేసిక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటాడు అండ్ తనకి స్పోర్ట్స్ ఆడడం ఎక్కువ ఇష్టం అనమాట. సో ఇక్కడ ఇంట్లో కూడా జిమ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ వింటర్ కదా, వింటర్లో ఎక్కువ స్పోర్ట్స్ ఆడే ఛాన్స్ ఉండదు. సో ఇంట్లోనే అట్లా ఉండొద్దు, బాడీ లేజీగా ఉండడం అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అండ్ నేను కూడా ఈ మధ్య ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసా. సో ఇట్లా ప్రాపర్గా సెటప్ చేసుకుందాము అనుకొని మేము ఈ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం. ఎప్పుడైనా ఫస్ట్ క్లీనింగ్తోనే స్టార్ట్ చేయాలి కదా. నేను ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేశాను, బట్ స్టిల్ ఇంకా కొంచెం డస్ట్ ఉంటుంది కదా ఎంత చేసినా, అందుకని వ్యాక్యూమ్తో కూడా క్లీన్ చేస్తున్నాడు అనమాట. ఇంతకుముందు ఈ ప్లేస్లో మా పూజా మంది డిఐవై ప్రాజెక్ట్ చేస్తుండే, అందుకని కొంచెం ఇంకా ఎక్కువ గ్యాప్ వచ్చిందనమాట. ఇప్పుడు అది ఫినిష్ అయిపోయింది, అందుకే ఇంకా ప్రాపర్గా సెటప్ చేస్తున్నాం. అండ్ ఈ బెంచ్ని అయితే బయటికి తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నా. ఆల్రెడీ దుమ్ము పట్టుంది, ఎందుకంటే వుడ్ వర్క్ అంతా చేసేటప్పుడు ఇంకా డస్ట్ ఎక్కువ అక్యూములేట్ అవుతుంది కదా. సో వాటిని క్లీన్ చేయాలి. అండ్ ఇంకా నేను కొంచెం క్లాత్తో కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. సైడ్ కార్నర్స్కి కూడా కొంచెం డస్ట్ ఉంటే అది కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నా. అండ్ ఇంకా ఈ ఫోమింగ్ మ్యాట్స్ కొన్నాం, 2 సెట్స్ కొన్నాం అనమాట. ఇక్కడే దగ్గరలో స్టోర్ ఉంది డిక్స్ అని, సో ఆ స్టోర్లోనే తీసుకున్నాం. అండ్ ఇక్కడ ర్యాక్లో ఉన్నవి కూడా చాలా వీటి బిలాంగింగ్స్ కానివి కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అవన్నీ డస్టింగ్ చేసేసి అవన్నీ క్లీన్ చేస్తున్నాం. అండ్ ఈ ఫోమింగ్స్ అరేంజ్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఒక సెట్టే తీసుకుందాం అనుకొని తీసుకున్నాం, కానీ అక్కడ ఒకటి అంటే మనకు రెఫరెన్స్ పిక్ లాగా అక్కడ ఉంటుంది కదా. సో దాన్ని చూసి అంత సెట్ అవ్వదులే, ఈ 2 కావాలి అని అనుకున్నాం. మేము అనుకున్న పర్ఫెక్ట్ సైజ్కి, మళ్ళీ కార్ కూడా ఫ్రీగా ఉండాలి, మేము మధ్యలో నడచడానికి ఫ్రీగా ఉండాలి, అన్నిటికీ ఫ్రీగా ఉండాలి కదా అని ఆ 2 సెట్స్ తీసుకుంటే మాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. సో బెంచ్ ఎక్కడ వేయాలి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట. ప్రజెంట్ అయితే ఎక్కువ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఏం కొనదలుచుకోలేదు కాబట్టి ఉన్న బెంచ్ అండ్ ఇంకా వెయిట్ లిఫ్టింగ్ ఇవే చేస్తాడు సుధీర్ ఎక్కువ. సో అవి ఉన్నాయి. అండ్ నేనైతే మ్యాక్సిమం యోగా మ్యాట్ పైననే కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటా అనమాట. నాకు బాగా కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ, సో దాని రిలీఫ్ కోసం అట్లా చేసుకుంటా చిన్న చిన్నగా. నేను వెయిట్ లిఫ్టింగ్ ఏం స్టార్ట్ చేయలేదు, సో నాకు పెద్దగా కావాల్సిన ఎక్విప్మెంట్ అవసరం లేదు. మా సెటప్ అయితే రెడీ. ఇక్కడ నా కార్నర్కి మాత్రం నేను యోగా మ్యాట్ పెట్టుకున్నా, అదొక రోలర్ పెట్టుకున్నా. అండ్ సుధీర్ అయితే బెంచ్ సెటప్ చేస్తున్నాడు. అండ్ దాంతోపాటు టెన్నిస్వి కూడా ఇంక్లూడ్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. అండ్ ఈ ర్యాక్ కూడా వీటన్నిటి పెట్టుకోవడానికి సెటప్ చేసుకున్నాం. పైన టెన్నిస్ ర్యాకెట్స్ పెట్టుకున్నాం, వాటికి సంబంధించిన బాల్స్, ఇక్కడ పుషప్ చేసేవి, అండ్ కిందంతా వెయిట్ లిఫ్టింగ్ అవి. సైడ్కి కూడా వెయిట్ లిఫ్టింగ్స్వే సమ్ థ్రెడ్స్ లాంటివి ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు వెయిట్ లిఫ్టింగ్ చేయలేదని చెప్పా కదా. ఈ డంబెల్స్ బాగా నచ్చి ఎప్పుడో చేయాలనుకొని ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కొన్నవి, అవి అప్పటి నుంచి నాతో కంటిన్యూ అవుతున్నాయి, కానీ ఇప్పటివరకు చేసింది లేదు. అండ్ ఈ బెంచ్ పైన కూర్చొని ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తారో నాకు ఇప్పటివరకు తెలీదు. సుధీర్ ఇలా చెయ్యాలి అని చెప్పాడనమాట. పోనీ ట్రై చేస్తున్నా, అమ్మో చేతులు మాత్రం బాగా నొప్పొచ్చాయి. చూడాలి ఎంతవరకు చేస్తాను, ఎంతవరకు చేయగలనని. అండ్ కమింగ్ టు అవర్ ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్, మాకు దగ్గరలోనే హెలెన్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట. చాలా బాగుంటుంది. యాక్చువల్గా లాస్ట్ ఇయరే మేము వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయిన ప్లేస్ అది. ఇక్కడ జార్జియాలో ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ తెలిసి ఉంటుంది. మాకు తెలిసిన వెళ్ళడానికి 1 ఇయర్ టైం పట్టింది. అండ్ యాక్చువల్గా అయితే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు మంచిగా టైం స్పెండ్ చేసే ప్లేస్ అనమాట. అక్కడ ట్యూబింగ్ ఉంటుంది, సమ్మర్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ మేమైతే ఈవినింగే వెళ్ళాము, ఒక 1 అవర్ డ్రైవ్ అనమాట అంతే. సో ప్లేస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫస్ట్ థింగ్ ఆ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అనమాట. సో అంతా జర్మన్ స్టైల్లో ఉంటాయన్నమాట. అండ్ ఆ ఆర్ట్ కానీ వాల్ పైన పెయింటింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. డిఫరెంట్ షాప్స్ కానీ. సో నేను చిన్న క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తూ ఉన్నా, మీరు కూడా చూడండి. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా వీడియో. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. చాహ్నా వాళ్ళ ఫ్రెండ్ తను హన్విత అని. యాక్చువల్గా మా అపార్ట్మెంట్స్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అండ్ అనుకోకుండానే మేము ఇల్లులు కూడా నియర్ బై కమ్యూనిటీలోనే తీసుకున్నాము.
అండ్ ఆ ప్లేస్కి అయితే వచ్చేసి పార్కింగ్ చేసాము. లాస్ట్ టైం చాహ్నా వచ్చిందంట. చాహ్నా వచ్చిందన్నట్టు నాకు తెలీదు. సేమ్ హన్విత బర్త్డే రోజే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేశారు. సో తనకి ప్లేస్ కొత్త అని నేను అనుకుంటున్నా అనమాట. అన్నీ చెప్తుందనమాట, ఇక్కడ ఇటు పోతే ఈ షాప్ ఉంటుంది, అక్కడ అవి బాగుంటాయని. నువ్వు ఎప్పుడు చూసావే అని అంటే అప్పుడు చెప్తుంది, నేను ఆల్రెడీ వచ్చా కదా మా హన్విత బర్త్డే అప్పుడు అని. అండ్ ఇక్కడ ఈ ట్రీ చూడండి, ట్రీని దాన్ని బ్రాంచెస్ ఇవన్నీ ఇట్లా కట్ చేసి కనెక్ట్ చేశారనమాట. మధ్యలో చిన్న చిన్న హౌస్ లాగా చాలా అంటే డిఫరెంట్గా అనిపించింది. ఇట్లాంటి చిన్న చిన్న క్యూట్ క్యూట్ థింగ్స్ అసలు చాలా ఉన్నాయి ఈ సిటీ మొత్తంలో. పిల్లలు కూడా వాక్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకి మోస్ట్లీ ఆద్విక్ అయితే కొంచెమే ఎంజాయ్ చేశాడనుకోండి. ఎందుకంటే వాడు ట్యూబింగ్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడనమాట. సో ఇట్లా ఊరికే వాక్ చేపిస్తుంటే నేను ఎంతసేపు వాక్ చేయాలి, ఎంతసేపు చూడాలి. కొందరికి అన్నీ చుట్టూ అరౌండ్ ఇట్లా ప్లేసెస్ చూడడం నచ్చుతుంది. మా వాడికైతే నచ్చేటట్టు లేదు. నాకు కూడా ఈ ట్రిప్‌లోనే తెలిసింది. ఎందుకంటే వాడు గొణుగుతానే ఉన్నాడు అయిపోయేంత వరకు. నేనేం చేశా వచ్చి ఇంత టైం స్పెండ్ చేశా, అంతా ఓన్లీ వాకే చేపిచ్చారు అని. బట్ చుట్టూ అరౌండ్ చూడు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఎక్కడ చూడవు కదా ఇట్లాంటి డిఫరెంట్ ప్లేస్ అన్నీ అని చెప్తూ వచ్చా అనమాట. ఇక్కడ ఫొటోస్ తీసుకునే దగ్గర ఇక్కడ ఒక చిన్న బటర్‌ఫ్లై గార్డెన్ లాగా సెటప్ చేసి ఉంచారు. ఎంత బాగుందో. చిన్న చిన్న ప్లాంట్స్ దగ్గరే చాలా కొన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయన్నమాట. ఇట్లా మధ్యలో ఒక బిగ్ శాంటా క్లాస్ ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం ఏటీఎం చూసా. అండ్ ఇంకా షాప్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా థింగ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. అందుకే అన్నీ కొన్ని 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 వీడియో తీస్తూ వచ్చా అనమాట. యాక్చువల్గా సుధీర్ వాళ్ళు ఇంకెక్కడైనా పార్కింగ్ దొరుకుతుందేమో అని వాళ్ళు అక్కడికి వెళ్ళారనమాట. మేము చిన్నగా స్ట్రీట్ వాక్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏటీఎం చూసాను నేను. డైరెక్ట్గా ఏటీఎం చూడడం ఇక్కడే, మన ఏటీఎం మిషన్స్కి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉండిండే. అండ్ ఇక్కడ షాప్లో చూడండి ఈ బైక్, అది ఒక రెస్టారెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అండ్ నాకైతే ఈ ఫోటో బూత్ చూసిన వెంటనే బేబీ మూవీ గుర్తొచ్చింది, సమంతది. ఈ పిల్లలైతే వెళ్ళి లోపల కూర్చొని ఫొటోస్ తీసుకుందామని అనుకున్నారు. అది పే చేయాలి. సో ఏం అవసరం లేదు పదా అని చెప్పారనమాట. బాగుంది కదా చిన్నగా ఫోటో బూత్. క్లైమేట్ అయితే చాలా బాగుండింది. అండ్ పొద్దున్నే వచ్చింటే ఇంకా బాగుండని అనిపించింది. అంటే కాసేపు ట్యూబింగ్ కూడా చేసేవాళ్ళం కదా అని. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం వద్దామని అనుకున్నాం. చాలామంది ఇట్లా బైక్స్లలో ట్రిప్స్కి వస్తారనమాట. ఆ బైక్స్లోనే వాళ్ళు క్యారీ చేయడానికి చాలా ఉంటుంది. ఇక్కడ బైక్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి అనుకోండి. అండ్ ఇక్కడ చూడండి బిల్డింగ్స్, వాటి స్ట్రక్చర్స్ అన్నీ ఎంత డిఫరెంట్గా ఉంటాయో. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెయింటింగ్స్ వేసి చాలా కలర్ఫుల్గా ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్లు అట్లా అనిపించింది అనమాట. అండ్ చాలా బాగా నచ్చింది నాకు ఆ ప్లేస్ మొత్తము. అట్లా స్ట్రీట్ వాక్ అన్ని దగ్గర చెయ్యలేము. చాలా వరకు డౌన్ టౌన్స్ అట్లా బాగుంటాయి అన్నమాట యూఎస్లో. నాకు కొన్ని డౌన్ టౌన్స్ అంటే భయము. మోస్ట్లీ నేను ఎక్కువ వాక్ చేసింది ఎక్కడ, న్యూయార్క్లో ఒక్కటే. ఇంకా దాని తర్వాత ఇట్లా స్ట్రీట్ వాక్స్ చేసేదంతా ఇట్లా చిన్న చిన్న సిటీస్లో బాగుంటాయి అన్నమాట. నేను ఇక్కడ జార్జియాకి వచ్చిన తర్వాత సెకండ్ ప్లేస్, ఇంతకుముందు ఒక ప్లేస్కి వెళ్ళి ఉండే. అండ్ ఇక్కడ ఈ షాప్లో అన్నీ వుడెన్ థింగ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగా క్రాఫ్ట్ చేశారు. అండ్ క్లాక్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, ఒకటి తీసుకున్నారనమాట మా అత్తమ్మ కూడా. వాళ్ళకి కూడా గుర్తుంటుంది కదా ఈ ప్లేసెస్కి వెళ్ళామని చెప్పి. నేను తీసుకోలేదులేండి. అండ్ ఇక్కడ చిన్న చిన్న క్యూట్ క్యూట్ థింగ్స్ కిడ్స్కి కూడా బాగా అట్రాక్టింగ్ అనిపించినాయి అనమాట. కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళకి తెలిసినవి. సో ఇవన్నీ చూస్తూ ఉన్నారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. కాసేపు తిరిగిన తర్వాత ఐస్ క్రీమ్ తినాలి అని చెప్పేసి వెళ్ళినాం అనమాట. ఇట్లాంటి ప్లేసెస్లో మనం తినగలిగే ఫుడ్ ఐస్ క్రీమ్ ఒకటే. ఎందుకంటే వాళ్ళ పిజ్జాస్, వాళ్ళ కైండ్ ఆఫ్ ఫుడ్ అయితే మేము అసలు తినము. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఐస్ క్రీమ్స్ అని లోపలికి వెళ్ళాం కదా, ఎంతైనా కానీ పిల్లలకి మళ్ళీ కోల్డ్ కాఫ్ స్కూల్కి వెళ్తారు కదా ఎందుకని చిన్న 1 స్కూప్ అడిగామన్నమాట. 1 స్కూప్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినది వేరు, వీళ్ళు ఇచ్చింది వేరు. మీరు కూడా వీడియోలో చూడండి. ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో అందరం ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట. తను 1 స్కూప్ అంటేనే ఇంత పెద్ద ఐస్ క్రీమ్ ఇచ్చింది. సో అది ఫినిష్ చేయలేక నా వల్ల అయితే కాలేదనమాట. సో అందరం స్టార్ట్ చేయడం సేమ్ టైంలోనే స్టార్ట్ చేసాము. అండ్ తింటూ ఉంటే మీరే చూడండి ఎవరిది అయిపోయింది ఎవరిది అయిపోలేదు.
అండ్ మధ్యలో ఫొటోస్ కూడా తీసుకుంటున్నాం అనమాట. వచ్చింది కొత్త ప్లేస్ కదా. అండ్ మా అత్తయ్య మామయ్య కూడా యాక్చువల్గా వన్ స్కూప్ అంటే వాళ్ళు కూడా చిన్నదే వస్తుందని అనుకున్నారు. అంత పెద్దది చూసి ఇది ఎప్పుడు తినాలి, ఎప్పుడు అయిపోవాలి అని అన్నారు. యాక్చువల్గా వాళ్ళదే అయిపోయింది. ఆద్విక్ది ఇంకా ఫస్ట్ అయిపోయింది. వాడైతే ఫాస్ట్గా తినేసినాడు. అండ్ చాహ్నా తింటుంది కోర్స్, నాకు తెలుసు. హన్విత కూడా తింటుంది. నేనైతే ఎంత దోషినా లోపలికి పోవట్లేదు అనమాట. అందరిది అయిపోయింది కానీ నేను అంతకంటే ఎక్కువ తినలేకపోయా. సరే అని ఇంకా లాస్ట్లో మిగిలింది కొంచెం బయటకు తీసుకొచ్చి బై వాకింగ్ చేస్తూ చేస్తూ తిందాంలే అని అనుకున్నా. ఇక్కడ బయటకు వచ్చిన వెంటనే ఇట్లా స్పారోస్ కనిపించినాయి అనమాట. పిల్లలు వాటి దగ్గరికి వెళ్ళి ఆడుతుంటే నేను కూడా ఒక చిన్న క్లిప్స్ తీసుకున్నా. ఈ స్ట్రీట్ అంతా చూడండి ఇట్లా ఉంటుంది అనమాట కంప్లీట్గా. ఇట్లాంటి డిఫరెంట్ కన్స్ట్రక్షన్, ఇక్కడ చెప్పగా వాల్ ఆర్ట్స్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ఉంది ఇదైతే. కొన్ని షాప్స్లోకి మాత్రం వెళ్ళామన్నమాట. కొన్నిటికేం వెళ్ళలేదు. నార్మల్గా బయట నుంచి అన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట. కొన్ని ఫుడ్వి కూడా ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, డోనట్స్ అంట, అట్లా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. గ్రీన్ యాపిల్స్ ఉంటాయి కదా, యాపిల్స్ని ఇట్లా చాక్లెట్లో డిప్ చేసి అదొక చిన్న షాప్ ఉండింది. ఇట్స్ ఓకే, చాక్లెట్స్ టూ మచ్ అయిపోతాయి అని వెళ్ళలే. లాస్ట్ టైం ఈ వుడెన్ షాప్కి వెళ్ళిందంట చాహ్నా. సో రండి చూపిస్తా వుడెన్ టాయ్స్ అని అన్నారు. లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒక చిన్న బాక్స్లో మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా, అట్లాంటిది కనిపించింది అనమాట. మా అత్తమ్మ అది చూసేసి ఇట్లాంటి చిన్నది చాహ్నా కొనిచ్చింటిది ఎక్కడ పోయిందో ఏమో అని అంటుంది. సో నేను కూడా అవునాను కదా అని చెప్పి ఓపెన్ చేసి చూసాను అనమాట. చిన్నప్పుడు తెచ్చుకునేది, అది కూడా చపాతీ చేస్తే అట్లాంటిది తీసుకొని నేను చిన్న చపాతీ చేస్తా అనేది. అండ్ ఇక్కడ టాయ్స్ తీసుకొని చిన్నగా ఆడుకుంటున్నారు. ఈ షాప్ అంతా ఒకసారి అట్లా లుక్ వేసి వద్దాం అనుకున్నా. ఎంత బాగా క్రాఫ్ట్ చేశారో, అన్ని వుడెన్ పెన్సిల్స్ కానీ, చిన్న టాయ్స్ కానీ, స్పాచులాస్ కానీ, మన బాతింగ్ థింగ్స్ కానీ. ఈ మ్యూజిక్ వినండి చిన్నగా, అంటే కొన్ని బర్త్డే మ్యూజిక్ కానీ అట్లా వచ్చినాయి అనమాట. చాలా క్యూట్గా అనిపించింది. అండ్ బయటకు వచ్చి కాసేపు ఫోటో తీసుకున్నాం. అండ్ చిన్నగా అట్లనే వాక్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ యాక్చువల్గా ఒకటి జెమ్స్ది షాప్ ఉండాలన్నమాట. సో అది ఈవినింగ్ కదా మేము వెళ్ళింది, అందుకు క్లోజ్ అయిపోయింది. ఇక్కడ డిఫరెంట్ స్టోన్స్ అవన్నీ సెల్ చేస్తారు. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి అని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే పాసిబుల్ కాలే. అండ్ మా ఫైనల్ డెస్టినేషన్ ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళి, ట్యూబింగ్కి ఎట్లాగో వెళ్ళట్లేదు, బట్ అట్లీస్ట్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అట్లా వాటర్లో కాసేపు దిగుదాము అని అనుకొని వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. పెద్ద దూరం ఏం కాదు, అన్నీ నియర్ బై అటు ఇటు అట్లనే ఉన్నాయన్నమాట. సైడ్ బై సైడ్ వాకింగే, ఎక్కువ దూరం అట్లేం లేదు. పిల్లలకి మళ్ళీ ఒక ఫోటో బూత్ కనిపిస్తే చాలా వెళ్తున్నారు. ఇక్కడ చూడండి స్ట్రీట్ మొత్తం ఎంత బాగా వాల్ పెయింటింగ్ వేశారు కదా, అసలు చాలా బాగుంది. అక్కడ ఏం డోర్స్ లేవు, ఏం ఎంట్రన్స్ లేదు, బట్ మొత్తం ఓన్లీ పెయింటింగే అనమాట. అండ్ దాని తర్వాత ఇట్లా క్రాస్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ రెస్టారెంట్ కైండ్ ఆఫ్ థింగే, మంచిగా స్ట్రీట్ లైట్స్ లాగా వేసి బయట కూర్చోబెట్టారు. అండ్ ఇక్కడ మొత్తం ఇవేంటో లాక్స్ లాగా హ్యాంగ్ చేసి ఉన్నాయన్నమాట. అంటే ఏదైనా విష్ అనుకొని పెట్టుకొని మనం లైక్ ఇట్లా మనం ఇండియాలో దారాలు అట్లా కట్టుకుంటాం కదా మనం టెంపుల్ దగ్గర, అట్లా వీళ్ళ విష్ ఏమన్నా అట్లా పెట్టుకున్నారేమో. మొత్తం ఆ లైన్ మొత్తం ఉంది. అండ్ ఇక్కడ చూసారా చెస్ పిల్లలు కూడా ఆడదామని వచ్చారనమాట. వీళ్ళిద్దరు ఆడుతున్నారు అక్కడ ఎవరో.
సో సరే అని కాసేపు వెయిట్ చేసాం, కానీ వాళ్ళ గేమ్ ఇంకా అంత తొందరలో అయిపోయేటట్టు లేదులే అనేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. అండ్ ఈ స్ట్రీట్ కూడా చాలా బాగుంది. ఇది అంటే ఇక్కడ కూడా కొన్ని ఏవో క్లోతింగ్వి లేకపోతే క్యాండీస్వి అట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఎంత కలర్ఫుల్గా లైట్స్ కానీ అవుటర్ స్ట్రక్చర్స్ కానీ ఎంత బాగున్నాయో అసలు. కొద్దిసేపు ఫొటోస్ తీసుకున్నాం అనమాట. మీరు కూడా చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో ఈ ప్లేస్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకున్నాం. వీళ్ళు వెళ్ళే లోపల కొన్ని ట్రిప్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఇంకా వేరే వీడియోస్ పెడతా. అండ్ మా ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసింది. వాటర్ అంటే చాలు మా పిల్లలకి ఎంత ఇష్టమో. సో అక్కడికి వెళ్దాము, లోపలికి వెళ్ళి కాసేపు జస్ట్ అట్లా కూర్చొని వచ్చేద్దాము అని అనుకున్నాము. ఎంత బాగుందో, ఎంత చల్లగా, అసలు ఆ ట్యూబింగ్ చేసింటే బాగుండు అని మస్తు అనిపించింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళాలి. వాటర్ చూడగానే అమ్మ లేదు ఏం లేదు పరిగెత్తి వెళ్ళిపోయారనమాట. చాహ్నా ఇంకా ఆద్విక్. ఫస్ట్ సుధీర్ వెళ్ళిపోయాడు. సుధీర్కి కూడా చాలా ఇష్టము అట్ట వెళ్ళడం అని. అండ్ చాహ్నాకైతే ట్రెక్కింగ్ కానీ ఇట్లా హైకింగ్ కానీ ఇట్లాంటి అడ్వెంచరస్ చేయడం అయితే చాలా ఇష్టం అనమాట. అదైతే ఫస్ట్ వెళ్ళిపోయింది. చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో. దానికి అసలు భయమే ఉండదు, నేను వచ్చేసినా అని అనుకుంటుంది. బాగా ఆడుకుంటుంది అనమాట వాటర్లో, ఏం భయపడకుండా. ఈవెన్ ఆదికైనా అంతే, వాడికి కూడా చాలా ఇష్టం. వెళ్ళినాడు అనుకో మళ్ళీ రాడు, పిలుచుకొని రావడమే కష్టం. అక్కడ హెల్ప్ చేస్తా అంటే కూడా అసలు హెల్ప్ చేయనియదు, తనే వాక్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది చాలా పెద్ద రివర్ టైప్ అనమాట ఫ్లో. అండ్ దీనిపైన ఇట్లా బ్రిడ్జ్ కూడా వ్యూ చాలా బాగుంటుంది. నేను చిన్న అట్లా వీడియో ట్రై చేసా. ఈ వీడియోస్ మాత్రం అన్ని సినిమాటిక్ మోడ్లో తీసా, అందుకే చాలా బాగా వచ్చినాయి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చెప్పండి నాకు. అండ్ ఇక్కడ వీళ్ళు వాటర్లో దిగైతే ఆడుతున్నారు, చాలా చల్లగా ఉన్నాయి. ఫస్ట్ నేనైతే అక్కడికి వెళ్ళినా కానీ వాటర్లో అయితే దిగలేదు, ఆ రాక్ పైనే నించొని ఉన్నా అనమాట. చాలా చల్లగా ఉండిండే. ఈ ఫ్లో ఏం పెరగదు కానీ అట్లే స్టాండర్డ్గానే ఉంటుంది. చాలా బాగున్నాయి, అంటే చాలా క్లియర్గా వాటరు. దిగిన తర్వాత ఎంత చల్లగా అనిపించింది. నేను 2 minutes వెళ్ళండి, అంతకంటే ఎక్కువ ఉండను, నాకు కొంచెం భయం వాటర్ అంటే. అండ్ దీని చుట్టుపక్కల కూడా కొన్ని హోటల్స్ లాగా ఉన్నాయన్నమాట. బయట బాల్కనీలో చాలామంది కూర్చొని మంచిగా టైంపాస్ చేస్తున్నారు. బయట సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు 2-3 days స్టే చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఎక్కువ విజిట్ చేసే ప్లేస్లో జార్జియాలో ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ అంట. అండ్ మేము ఇక్కడ లోపలికి వచ్చాం కానీ అత్తయ్య మామయ్య అక్కడే ఉన్నారనమాట. సో వాళ్ళు రావడం కొంచెం కష్టం కదా ఈ రాక్స్ అన్నిటి మధ్యలో అని చెప్పి వాళ్ళు అక్కడే కూర్చొని ఉన్నారు. సో అక్కడి నుంచి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. చెప్పా కదా ఇక్కడ కొన్ని హోటల్స్ లాగా ఉన్నాయని చెప్పేసి. సో వాళ్ళకి బ్యాక్ యార్డ్ నుంచి వ్యూ వాళ్ళకి ఎంత బాగుంటుంది కదా, రోజు ఇట్లా ఈ వాటర్ చూసుకుంటూ అందరూ ట్యూబింగ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి యాక్చువల్గా ట్యూబింగ్ టైం అయిపోయింది, అందుకే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. మేము ఇదంతా అయిపోయిన తర్వాత అసలు ట్యూబింగ్ ప్లేస్ ఏంటి నెక్స్ట్ టైం రావడానికి, ఆల్రెడీ హన్విత వాళ్ళు చాలాసార్లు వచ్చారు కదా, సో చూపిస్తున్నారనమాట ఎక్కడి నుంచి ఉంటుంది. యాక్చువల్గా ఒక బస్సు ఉంటుంది అనమాట, అక్కడి నుంచి వస్తారంట. సో అక్కడికి వెళ్ళాలన్నమాట దీని తర్వాత. అండ్ సుధీర్ ఇందాక వచ్చింది కానీ వాటర్లోకి దిగలేదు. సో కాసేపు దిగి అండ్ ఎంజాయ్ చేద్దామని అనుకున్నాం. మా అద్వికట్ కింద పడినాడు, నేను అప్పుడు వీడియో తీయలేదు, బట్ ఏడవలేదులేండి, వాటర్లో కదా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కొంచెం సేపే ఉన్నాము, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోవాలి కదా ఇంటికి వెళ్ళడానికే 1.5 hour జర్నీలోనే అయిపోతుంది. అందుకే ఇంక వెళ్ళిపోదాం పదా అని స్టార్ట్ అవుతున్నాం అనమాట.
పిల్లలతో వాటర్‌లోకి వెళ్ళడం పెద్ద ప్రాబ్లమ్ కాదురా అని తీసుకురావడానికే ప్రాబ్లము. ఇది పోదాం రా అనంటే రాక్స్ ఫైండ్ ఔట్ చేసిందనమాట. ప్లెయిన్ రాక్స్ ఉంటాయి కదా! వాటిపైన రాక్ పెయింటింగ్ ఎయడానికి రాక్స్ అన్నీ కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తెచ్చి ఎక్కడ పెడతదో, 1 కాదు 2 కాదు ఆల్మోస్ట్ 7, 8 అట్లా కలెక్ట్ చేసుకుంది. కానీ నేను కూడా వాటర్‌లో రాక్స్ కూడా బావుంటాయి గదా! మరి ఇన్ని కలెక్ట్ చేసుకుంటదని అనుకోలేదులెండి. అదిగో మొత్తం ప్యాకే తీసుకుందనమాట. ఒక్కొక్కటి రాక్ పెయింటింగ్ చేస్తదంట. ఎప్పుడు చేస్తదో ఏమో తెలవదు గానీ ప్రెజెంట్ అయితే తీసుకుంది. వీడినైతే ఇంక ఎత్తుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. ఆల్రెడీ తడిచాడు గదా! మళ్ళీ ఇంకా వాడికొకటి షూస్ ఏపిచ్చుకొని తీసుకొనొచ్చామనమాట. మేమందరం స్లిప్పర్సే. సో, నార్మల్‌గానే వచ్చేసాం. సుధీర్ వాడు షూస్ ఏసుకొనుండే. ఇంకా సుధీర్ ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అక్కడికి. మేము వెనకాల వస్తున్నాం అనమాట చిన్నగా. అత్తమ్మ వాళ్ళు బయటే ఉన్నారని చెప్పా కదా! ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట. వీళ్ళకి కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసాము. ఇక్కడ వ్యూ బావుంది గదా అని చెప్పి. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ చూపిచ్చా గదా ఇందాక. ఆ బ్రిడ్జ్ కింద ఇక్కడేమో చాలానే రాసేసున్నారు. సో, పిల్లలు కూడా కాసేపు తెచ్చుకున్న రాక్స్‌తో అట్లా ఇట్లా రాసుకుంటూ వస్తున్నారనమాట. అండ్ ఇక్కడి నుంచి మేము కార్ దగ్గరికెళ్ళి అట్లా ఒక రౌండ్ ఏసొచ్చామనమాట. నెక్స్ట్ ట్యూబింగ్‌కొచ్చే ముందు ఇక్కడ ఇంకా ఏమేమి ఉంటాయి అని చెప్పి అన్నీ చూద్దామని చెప్పి అలా ఒక ట్రిప్ ఏసేసొచ్చాం కార్‌లో. మీరు కూడా చూసేయండి. యాక్చువల్‌గా ఇక్కడ ట్యూబింగే కాదు జిప్ లైనింగ్ కూడా ఉందనమాట. పిల్లలు ముందే వచ్చిండింటే చాలా యాక్టివిటీస్ ఉండేది. రాక్ క్లైంబింగ్ ఉంది. సో, నెక్స్ట్ టైమ్ అయితే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఇవన్నీ చూడడానికి రావాలి. మనకి ఇక్కడ నుంచి ఒక బస్సు ఉంటదనమాట. అది తీసుకొనెళ్తది. సో, నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు అదొక క్లియర్ వీడియో చేస్తా. అండ్ దట్స్ ఇట్ గాయ్స్. ఇక్కడితో వీడియో ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. హోప్ మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. జార్జియాలో ఉండి ఇప్పటి వరకు నాలాగా అసలు ఈ ప్లేస్‌కి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సమ్మర్ అయిపోయే లోపల వెళ్ళండి. మంచిగా ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చనమాట. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే నా వీడియోస్‌ని ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. వెళ్ళండి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.